హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఉదయం లేచి ఇంటి ముందు ఊడ్చి గచ్చు కడిగేసి ఇంక ఇదిగోండి సింపుల్గా ఇలా చిన్న ముగ్గు వేశాను. చిన్న ఇస్త్రాకులాగా వేశాను. చిన్న ముగ్గు అయినా సరే చూడటానికి చాలా అందంగా ఉంది కదండి. రోజు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలంటే టైం ఇక్కడే సరిపోయిద్ది మనకి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలా, వాళ్ళకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదండి. 7 కల్లా అన్నీ రెడీ చేసి పెట్టాలి. ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటా కూర్చుంటే ఆ పనులన్నీ ఆగిపోతాయి కదా. అందుకని సింపుల్గా చిన్న ముగ్గులే వేస్తానండి. ఇంకెప్పుడో శుక్రవారం రోజు పండగలప్పుడు అలాంటప్పుడైతే కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు వేస్తా, కానీ డైలీ వేర్ అయితే మాత్రం చాలా వాటికి సింపుల్గా చిన్న ముగ్గులే వేస్తాను. చిన్న ముగ్గులు వేసినా సరే నీట్గా ఉండేటట్టుగా వేస్తాను. ముగ్గులో కొంచెం బియ్యం పిండి కలుపుకొని ఎండలో ఎండబెట్టామనుకోండి, ముగ్గు చాలా తెల్లగా ఉండిద్ది. ఈరోజు మా అబ్బాయిని స్కూల్కి కొంచెం లేటుగానే పంపిస్తున్నానండి. ఆటో 2 ట్రిప్పులుగా వచ్చిద్ది. ఉదయం 7:30కి వచ్చిద్ది, తర్వాత 8:30కి వచ్చిద్ది. ఎప్పుడు 7:30 కల్లా వాడు స్కూల్కి వెళ్తాడు. ఇంక ఈసారి నాకు కొంచెం హెల్త్ బాగలేదండి. ఈరోజు మొన్న నైట్ శుక్రవారం రోజు పూజ చేశాం కదా, నైట్ పులిహారలు అవన్నీ తినేటప్పటికి బాగా వేడి చేసినట్టుంది. ఆ రోజంతా సరిగ్గా నిద్రే లేదు. ఇంకా అందుకని కొంచెం జలుబు చేసి వేడి చేసినట్టుగా హెల్త్ బాగాలేదు. అందుకని మా వాడిని కొంచెం లేటుగానే ఇవాళ స్కూల్కి వెళ్ళమన్నాను. సెకండ్ ట్రిప్ వెళ్ళమన్నానండి. సెకండ్ ట్రిప్ వెళ్ళాలంటే కొంచెం టైం ఉంటుంది కదా, అందుకనే ఉదయాన్నే అంట్లు కడుగుతున్నాను. అంట్లు కడిగి బట్టలు ఉతికేసి తర్వాత వంట చేసుకోవచ్చులే అని. హెల్త్ బాగలేనప్పుడు ఈ పనులన్నీ చేయాలంటే చేయబుద్ధి కాదండి. అవి వదిలేస్తాము, మళ్ళీ సాయంత్రం దాకా ఆ పనులు ఎదురు చూస్తూ ఉంటాయి. అయ్యో అంట్లు కడగలేదే, బట్టలు ఉతకలేదే, ఆ పనులన్నీ ఎదురు చూస్తున్నాయని మనసంతా చికాగ్గా అనిపించింది. అందుకనే ఉదయాన్నే కొంచెం కష్టమైన ఈ పనులన్నీ చేసుకున్నాను అనుకోండి, ఇంకా మధ్యాహ్నం ఇంట్లో పనులనేవి చిన్నగా నిదానంగా చేసుకున్నా సరే ఏ ప్రాబ్లం ఉండదు. అంట్లు కడిగేటప్పుడు ఎంగిల్ నీళ్ళు ఉంటాయి కదండి, అవన్నీ ఒక గిన్నెలో పోసుంచుతాను. అన్నం గిన్నెలో కానీ పెరుగు గిన్నెలో కానీ పోసుంచామనుకోండి, మనం అంట్లన్నీ కడిగేటప్పటికి ఆ గిన్నె అనేది నానిపోయిద్ది. గేదెలు ఉంటాయి కదండి మాకు, అందుకని ఈ ఎంగిల్ నీళ్ళు అనేవి వేస్ట్గా కింద పారబోయకుండా ఒక గిన్నెలో పోసుంచి కుర్తి బకెట్లో పోస్తాను. కుర్తి బకెట్ నిండిన తర్వాత ఇంకా కుర్తి గాబులో పోసొస్తామండి. మా తోడికోళ్ళ వాళ్ళకి గేదెలు ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళ గేదెలకి పోసొస్తాను. ఇదిగోండి ఈ బకెట్‌లో పోసి పెడతాను. ఇంకా బకెట్ నిండిన తర్వాత కుడితిగాబులో పోసొస్తాను. 2 రోజులకు ఒకసారి కుడితిగాబులో పోసొస్తానండి. రోజు పోసి రావాలంటే కొంచెం కష్టంగా ఉంటది కదా. అందుకని బకెట్ నిండేటప్పటికి 2 రోజులు టైం గడిచిద్ది. ఆ 2 రోజులు నీళ్లు ఇంకా కుడితిగాబులో పోసొస్తాను. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నానండి. మనకి హెల్త్ బాగలేనప్పుడు మన ఇంట్లో ముందు ఉండే టిఫిన్ ఇడ్లీయే కదా.
ఇంకా ఎవరికైనా కొంచెం హెల్త్ బాగలేదంటే మేము ఇడ్లీనే రెడీ చేస్తాము. ఇంట్లో ఇడ్లీ పిండి లేదనుకోండి, బయట నుంచి ఇడ్లీనే తెప్పించుకుంటాము. నాకైతే ఇడ్లీ పిండి ఇంట్లో ఉంది. ఇంక ఈరోజు టిఫిన్ అయితే మాత్రం ఇడ్లీనే చేస్తున్నా. ఇడ్లీ చేసేటప్పుడు మాత్రం మా వాడు చట్నీ లేనిది మాత్రం ఊరుకోడండి. వాడికి మాత్రం చట్నీ చేయాల్సిందే. కొంచెం హెల్త్ బాగలేదురా ఏదో ఒకటి వేసుకొని తినమంటే అస్సలుగా తినడు. ఫస్ట్ రోజైతే మాత్రం చట్నీ ఉండాల్సిందే. ఇడ్లీ ఫస్ట్ రోజు చేస్తాం కదండి, ఆ రోజు మాత్రం చట్నీ ఉండాలి. ఇంకా తర్వాత 2 రోజులు ఒక రోజు చట్నీ లేకపోయినా అడ్జస్ట్ అవుతారు, కానీ ఫస్ట్ రోజు కొంచెం చట్నీ లేకుండా తినమంటే తినరు. అంతా గొడవ గొడవ చేస్తారు. ఒక పొయ్యి మీద రైస్ పెట్టాను, అది ఉడుకుతా ఉంది. ఇంకో పొయ్యి మీద ఇడ్లీ వేసానండి. ఇంకా అన్నం ఉడికిందంటే ఒక పెద్ద పని అయిపోయినట్టేనండి. పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయడానికి ముందు అన్నం రెడీ అయితే చాలు. కూరేమో బీరకాయ కూర చేస్తున్నాను. బీరకాయలు ఫ్రీగా వదిలేస్తున్నారని చెప్పాను కదండి మా ఊర్లో. అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బీరకాయలు తీసుకొచ్చాము. నిన్న బీరకాయ పచ్చడి చేశాను, ఈరోజు బీరకాయ కూర చేస్తున్నాను. పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నానండి. బాక్సులో కనుక అన్నం పెట్టి ఉంచాననుకోండి, అన్నం ఆరిపోయిద్ది కదా. పెరుగు వేసి కలపాలంటే కొంచెం అన్నం ఆరిపోవాలి. వేడిగా ఉన్నప్పుడు పెరిగేసామనుకోండి, పుల్లగా వచ్చేసిద్ది, ఇరిగిపోయినట్టుగా ఉండిద్ది. అందుకని పెరుగన్నానికి మాత్రం తప్పనిసరిగా అన్నం ఆరిపోవాల్సిందే. కూరన్నం కొంచెం వేడిగా ఉన్నా ఇబ్బంది ఉండదు, కానీ పెరుగన్నం మాత్రం ఆరిపోవాల్సిందే. ఇంక ఇదిగోండి ఒక పొయ్యి మీద నేను తాగటానికి వాటర్ పెట్టుకున్నాను. ఉదయాన్నే వాటర్ పెట్టుకొని మా ఆయన అయితే తాగుతాడు. మా అబ్బాయి కూడా ఇంకా వాడు స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు వాడు కూడా వాటర్ తాగుతాడండి. ఉదయం లేచిన వెంటనే తాగుతాడు. ఎందుకంటే మళ్ళీ స్నానం చేసి స్కూల్కి వెళ్ళేటప్పటికి టిఫిన్ తినాలి కదా వాడు. అందుకని ఉదయం నిద్ర లేచిన వెంటనే వాడికి కూడా కొంచెం హాట్ వాటర్ ఇస్తాను. నేనైతే మాత్రం ఇంకా పిల్లలకు వంట పని ఆ హడావుడి అయిపోయిన తర్వాత వాటర్ తాగుతానండి. వాటర్ తాగాలంటే కొంచెం ప్రశాంతంగా కూర్చొని వాటర్ తాగుతాను. అందుకనే పిల్లల హడావుడి అంతా అయిపోయిన తర్వాత తాగుతాను. అందులో ఈరోజు నాకు బాగా జలుబు చేసిందండి. బాగా జలుబు చేసి రకంగా నీరసంగా మత్తుగా మగ్గుతగా నిద్రపోదాం అనిపిస్తుంది. అందుకని బాగా వేడి నీళ్ళు తాగుతున్నాను. ఈరోజైతే బాగా వేడి చేశాను. జలుబు చేసినప్పుడు బాగా వేడిగా ఉన్న నీళ్ళు తాగాలండి. అంటే మన నోరు కాలేటట్టు కాకుండా మనం తాగటానికి వీలుగా ఉండేటట్టు. అంటే టీ తాగుతాం కదా మనం. టీ మనం బాగా వేడిగా ఉన్నప్పుడే తాగుతాం. ఆరిపోయిన తర్వాత తాగాలంటే మనకి టీ అనేది అస్సలుగా తాగాలనిపించదు. అంత వేడి ఉంటే చాలు. అంత వేడిగా ఉన్నప్పుడు తాగామనుకోండి, జలుబు ట్యాబ్లెట్లు వేసుకునే పని లేకుండా త్వరగా తగ్గిపోయిద్ది. ఒకవేళ ట్యాబ్లెట్లు వేసుకున్నా సరే త్వరగా తగ్గిపోయిద్దండి. ఈ హాట్ వాటర్ తాగితే చాలు. జలుబు కానీ వేడి కానీ ఏదైనా సరే త్వరగా తగ్గుతాయి. ఇంకా పెద్ద పెద్ద ఇబ్బందులు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా మాత్రం కాపాడిద్ది. అది మాత్రం చెప్పగలనండి. హాట్ వాటర్ తాగటం వల్ల ఎటువంటి అనారోగ్యాలు రాకుండా కాపాడిద్దని మాత్రం చెప్పను, కానీ వచ్చిన వాటిని పెద్దవి కాకుండా సింపుల్గానే ఎటువంటి ఇబ్బంది లేకుండా తగ్గటానికి మాత్రం ఇది బాగా ఉపయోగపడిద్దని మాత్రం చెప్పగలనండి. హాట్ వాటర్ తాగిన వెంటనే టిఫిన్ ఏం తినాలండి. తర్వాత ఇంకా పనులుంటాయి కదా, ఆ పనులన్నీ చేసి కనీసం ఒక అరగంట గ్యాప్ అయినా ఇస్తాను. అరగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ తింటున్నాను. ఈరోజైతే ఒక్క ఇడ్లీనే తింటున్నానండి. అది ఇంక ఇడ్లీ ప్లేట్లోనే తినేస్తున్నాను. ఒక్కోసారి నేనైతే ఇడ్లీ ప్లేట్లు ఉన్నాయి అనుకోండి, ఆ ప్లేట్లోనే చట్నీ వేసుకొని కారం వేసుకొని తినేస్తాను. మనం ఇంట్లోనేగా ఉంటుంది, ఎవరికి పెట్టట్లేదు, మనమే కదా తింటుందని. ఇంకా అంట్లు కూడా ఎక్కువ అవ్వకుండా ఉంటాయిలేని ఒక్కోసారి నేను ఈ విధంగానే తినేస్తాను. అందులో తింటుంది ఒక్క ఇడ్లీనే. ఆ ఒక్క ఇడ్లీకి వేరే ప్లేట్ ఎందుకులే అని ఇంక ఇడ్లీ ప్లేట్లోనే తింటున్నానండి. అసలు టిఫిన్ తినాలనిపించట్లా. ఇంకా జలుబుకు ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా, ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే ఏదో ఒకటి తినాలి. ఏమీ తినకుండా అస్సలు ట్యాబ్లెట్లు మాత్రం వేసుకోకూడదండి. ఏదో ఒకటి కొంచెమైనా తినాలి. కొంచెం తిన్న తర్వాతే ట్యాబ్లెట్లు వేసుకోవాలి. తినకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాము. మనకు జలుబులో కూడా చాలా రకాలు ఉంటాయండి. కొన్ని కొన్ని జలుబులు మనకు ముక్కు కారుతూ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది. అయినా సరే మనకు నీరసం అనిపించదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొన్ని జలుబులు ఉంటాయి, చూడటానికి జలుబు చేసినట్టుగానే కనపడం మనం. గొంతు అనేది నసగా వచ్చేసిద్ది. ఆ గొంతు నస, ఆ జలుబు వచ్చిందంటే మాత్రం చాలా ఇబ్బంది పడతామండి. దానివల్ల జ్వరం వచ్చిద్ది, బాగా విపరీతమైన నీరసం వచ్చిద్ది, మత్తు మగత నిద్రపోదాం అనిపించిద్ది. ఆ జలుబు మాత్రం అస్సలు రాకూడదండి. మన ఒంట్లో బాగా వేడున్నప్పుడు, ఎక్కువ వేడి చేసినప్పుడు అలాంటి జలుబు వచ్చిద్ది. మనకు ముక్కులు కారుతా ఉన్నా సరే ఒక్కోసారి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, చక్కగా పని చేసుకోగలుగుతాము. ఇంకా టిఫిన్ తినేసి జలుబు ట్యాబ్లెట్లు ఉండేవి కదండి, 2 ట్యాబ్లెట్లు ఇచ్చాడు. మా ఊరే ఆర్ఎంపీ డాక్టర్ని అడిగితే 2 ట్యాబ్లెట్లు ఇచ్చాడండి. ఇంకా టిఫిన్ తినేసి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను.
తర్వాత ఇంకొక 5 నిమిషాలు, 1 నిమిషం, 2 నిమిషాలు ఉన్న తర్వాత ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటాను. ట్యాబ్లెట్లు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వేసుకోకూడదండి. కొంచెం ఒక్క నిమిషం గ్యాప్ అన్నా ఇవ్వాలి. ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకొక ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇంక ఈలోపు నేను టీ పెట్టుకుంటున్నాను. జలుబు చేసినప్పుడు మాత్రం వేడి వేడిగా టీ తాగాలనిపించింది. టీలో కూడా సొంటి వేసుకొని తాగితే వేడి తగ్గిద్దంటండి. జలుబు కూడా త్వరగా తగ్గిపోయిద్దంట. కాకపోతే నేను అలాంటివి ఎప్పుడూ ట్రై చేయను కానీ కొంచెం పంచదార అనేది తక్కువ వేసుకుంటాను. స్వీట్ అనేది చాలా తక్కువగా ఉండేటట్టు చూసుకుంటాను. ఈరోజైతే పని త్వరగానే అయిపోయిందండి. ఒంట్లో బాగలేనప్పుడు మాత్రం నేను పని అనేది త్వరగా చేసుకుంటాను. ఎందుకంటే లేట్ అయిందంటే మనం పని చెయ్యలేము. కష్టమైన పని ఉదయాన్నే చేస్తానండి. అంట్లు పని, బట్టల పని ఉదయాన్నే చేశాను కదా! ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలని వంట పని అనేది మాత్రం ఫాస్ట్‌గా చేస్తాం. దాన్ని మాత్రం అస్సలు వాయిదా వేయము. ఇంకా టిఫిన్ తినేసాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంటి క్లీనింగ్ ఒక్కటే ఉంది. తుడిస్తే బండ్లు తుడుస్తాను. లేదనుకోండి ఇల్లు వటికి ఊడ్చేస్తాను. హెల్త్ బాగలేనప్పుడు బండ్లు తుడవటం ఇవన్నీ పెట్టుకునే కంటే నీట్‌గా ఇల్లు ఊడ్చుకుంటే సరిపోయిద్ది. రోజు తుడుస్తానే ఉంటాం కదా! ఒక్కరోజు తుడవకపోతే ఏ ప్రాబ్లమ్ ఉండదు. టీ తాగేసి కాసేపు రెస్ట్ తీసుకుంటానండి. ఇలాగే ఉండకుండా టీవీ పెట్టుకొని చూడటమో, లేదనుకోండి బయటికెళ్ళి అందరి దగ్గర కాసేపు కూర్చోవటమో అలా చేస్తాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్